అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. కార్తీక మాసం 2వ సోమవారం ఇటు పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో అయితే ఇక్కడ తెల్లవారుజాము నుంచి కూడా ఇటు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ స్వామివారిని దర్శించేందుకు కూడా ఇటు భక్తులు అయితే అధిక సంఖ్యలో క్యూ లైన్లో కూడా ఇప్పటికే బారులు తీరున్నారు. ఇటు స్వామివారి కోసం తెల్లవారుజాము నుంచి కూడా ఇటు సోమగొండం చెరువులో ఇటు దీపాలు వదులుతూ కూడా స్వామివారి దర్శనం కోసం అయితే భక్తులు క్యూ లైన్లో వేసి ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇక్కడ లింగాకారంలో ఉన్న ఇక్కడ సోమేశ్వర స్వామి వారు ఇది అమావాస్యకి గోధుమ రంగులో, పౌర్ణానికి తెలుపు రంగులో కూడా భక్తులకు అయితే దర్శనం ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి ఆలయ విశిష్టత ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ స్వామివారి పురాణం ఏ విధంగా ఉందంటారు? శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవస్థానం, పంచారామ క్షేత్రం, సోమారామం, ప్రధాన అర్చక స్వామి రామకృష్ణ శర్మ. ఇది తారకాసురుని మెడలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించగా అది 5 భాగాల కింద పడింది. ఇక్కడ భీమవరం గునుపూడి క్షేత్రం, అలాగే పాలకొల్లు, అమరావతి, ద్రాక్షారం, సామర్లకోట ఈ 5 క్షేత్రాలని కూడా ఏకకాలంలో దేవతలు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా పౌర్ణానికి, అమావాస్యకు కూడా లింగాకారంలో చంద్రకళలు మారుతూ ఉంటాయండి. పౌర్ణానికి లింగం తెల్లని తేలిస్తూ స్వామివారు కాంతివంతంగా దర్శనమిస్తారు. అలాగే అమావాస్య వచ్చేటప్పటికి గోధుమ వర్ణంలోకి మారి అక్కడక్కడ నలుమచ్చలు ఉంటాయి. ఇక్కడ ఏకశిఖరంలో అన్నపూర్ణమ్మ వారు, స్వామివారు సోమేశ్వర స్వామి ఏకశిఖరంలో ఉండడం ప్రత్యేకమైన విశేషము. భారతదేశంలో కూడా ఎక్కడా కూడా ఇలాగా ఏకశిఖరంలో స్వామివారు, అమ్మవారు ఉండడం లేదు. ఈ క్షేత్రంలో అదే ఒక ప్రత్యేకమైన విశేషము. ఇక్కడ పార్వతీ అమ్మవారు, అలాగే క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. ఇక్కడ క్షేత్రపాలకుడు జనార్దన స్వామి, ఉపాలయాలుగా ఆంజనేయ స్వామి, అలాగే నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యనారాయణమూర్తి, కుమారస్వామి ఇత్యాది ఆలయాలన్నీ ఉపాలయాలుగా ఉన్నాయి. ఈ క్షేత్రం విశేష వ్యవహారం ఉంది. మనతో పాటు ఆలయ కార్యనిర్వహణ అధికారి కూడా ఉన్నారు. ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? ఓం నమ శివాయ. ఈ పంచారామ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ కూడా ముందుగా డిస్ప్లే బోర్డు అక్కడ చూసుకుని ఏ సెక్టార్లుగా విభజించడం జరిగింది. 4 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి 4 క్యూ లైన్ల ద్వారా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత పులిహార ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారికి పాలు, మంచినీళ్ళు కూడా అలాగే వివిధ వాలంటీర్ల ద్వారా వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన భక్తులకి ఏ విధమైన సౌకర్యం కలగకుండా ఉండడానికి వివిధ శాఖల అధికారులు సూచనల మేరకు అందరికీ కూడా మెరుగైన సదుపాయాలు అందించాలని చెప్పేసి ఉద్దేశంతో అన్ని శాఖాధికారులతోటి వాళ్ళందరికీ కూడా మెరుగైన సదుపాయాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఈ సంవత్సరం అయితే సెక్యూరిటీ వ్యవస్థను కూడా ఓ 15 మందిని ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా అన్న సమారాధన 10,000 మందికి అన్నద ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది. వారికి 11:59 నుంచి ప్రారంభించి 3 గంటల వరకు కూడా వాళ్ళకి విత్తనం చేయడం జరుగుతుందని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. శ్రీ స్వామివారిని ఈరోజు కార్తీక సోమవారం 2వ సోమవారం సందర్భంగా నలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాటు. మనతో భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, స్వామివారిని దర్శించుకోవడం వల్ల భీమవరం ఒక ప్రత్యేకత ఉంది. పంచారామ క్షేత్రాలు ఒకటి భీమవరం ఉమా సోమేశ్వర లక్ష్మీ జనార్దన స్వామి. ఇక్కడ మరి కార్తీక మాసం ప్రారంభమైందంటే భక్తులు ఇక్కడ భీమవరం మన పశ్చిమ గోదావరి జిల్లాయే కాదు, సుమారుగా తమిళనాడు నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతి సోమవారం కూడా కార్తీక పౌర్ణానికి కూడా వస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు ఒక మరి కార్తీక పౌర్ణమి వచ్చింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే కార్తీక మాసం 2వ సోమవారంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన
శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయానికి అయితే తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అయితే క్యూ లైన్లో ఉండి స్వామివారి దర్శనం కోసం ఇస్తున్నారు. అదేవిధంగా ఆలయ అర్చకులు అయితే స్వామివారికి ఈ పంచామృతాలతో ఇక్కడ అభిషేకాలతో నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తెల్లవారుజాము నుంచి కూడా ఇటు ఆలయం నలుమూలల ఇటు శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆలయ అధికారులు అయితే ఇటు ఈ రోజు స్వామివారిని దర్శించుకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అయితే అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం.